నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్న కార్యక్రమ అతిథులు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ. పట్టణంలో 2,56,00,000 వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం. వైభవోపేతంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం. హరినామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. రథోత్సవ వేడుకలకు తరలివచ్చిన అశేష భక్తజనం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే జోగురామన్న సైతం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ మహనీయుడు చేసిన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని కార్యక్రమ అతిథులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ సిక్తా పట్నాయక్, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీలతో పాటు ఆయా దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడని అన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. సెలబ్రేట్ చేస్తున్నాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ అంటే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్ అవర్ కంట్రీ హ్యాస్. నాట్ ఓన్లీ మన గ్రేటెస్ట్ ఫ్రీడమ్ లీడర్ ఫర్ ఈక్వాలిటీ, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అంటే టుడే మొన్న మనం కాన్స్టిట్యూషన్ డే కూడా అబ్జర్వ్ చేసాము. సో టుడే ఈజ్ వన్ ఆఫ్ ద డేస్ వెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీస్ వాల్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ, లీడర్షిప్ అండ్ రియల్లీ డెమోక్రసీ ఫర్ ఆల్ అది అబ్జర్వ్ చేసి మనం హైదరాబాద్ జిల్లాలో కూడా we will make sure that daily duties and daily life లో కూడా we will observe these qualities. అదేవిధంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశానికి దిశను చూపారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన సేవలను కొనియాడతారని గుర్తు చేశారు. పేద ప్రజలకు, నిమ్న జాతులకు సైతం సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 64వ వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరి ఈరోజు గొప్ప వ్యక్తి, గొప్ప న్యాయవాది, అదేవిధంగా మరి ఈరోజు భారతదేశానికే దిశను చూపినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొనియాడతారు. వారి చరిత్ర గురించి చెప్పుకుంటారు. వారికి జన్మదినాల శుభాకాంక్షలు కానీ వర్ధంతి సందర్భంగా నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నారు. సంఘ నాయకులకు, దళిత సంఘాలు కావచ్చు, బడుగు బలైన వర్గాల యొక్క నాయకులు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అన్నటువంటి
నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మనమందరం ఈరోజు నిజమైనటువంటి నివాళులు కావచ్చు, మరి మనమందరం నిజంగా ఒక చిత్తశుద్ధితోటి ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తే తప్పకుండా మరి ఈరోజు వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించవాళ్ళం. వారు గొప్ప న్యాయవాదే కాదు, సామాజికవేత్త, మరి ఒక సంఘ సంస్కర్త. ఇవన్నీ కూడా మనం మరి ఏ ఆలోచన విధానం అవన్నిటిని కూడా మనం ముందుకు తీసుకపోనని చెప్పి అనంతరం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. మరి ముఖ్యంగా మన యొక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి దళితులకు 3 ఎకరాల భూమి మన రాష్ట్రంలో మరి ఆదిలాబాద్ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది అని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి దళితుల కోసం, గిరిజనుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం టీఆర్ఎస్ పార్టీ ముందుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మన అందరి యొక్క బాధ్యత కాబట్టి మనం అందరం కలిసిమెలిసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజల ఇక్కట్లను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి గాను అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఆదివారం పర్యటించిన ఆయన సుమారు 2,56,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యున్నతికి గాను సుమారు 4,000 కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మార్కెట్ గ్రంథాలయ కమిటీ చైర్మన్లు మెట్టు ప్రహ్లాద్, రౌత్ మనోహర్లతో పాటు ఆయా వార్డుల కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. ముందుగా పట్టణంలోని గ్రంథాలయంలో 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. త్వరలోనే గ్రంథాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి సైతం భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా హమాలీవాడలో 15 లక్షలతో చేపట్టనున్న మిడిల్ లెవెల్ బ్రిడ్జ్ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జోగురామన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జోగురామన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అనంతరం గాంధీనగర్, రణదివ్యనగర్ కాలనీలకు సంబంధించి 1,20,00,000 రూపాయలతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. సదరు వార్డులలో స్థానికులు అనేక సంవత్సరాలుగా హైలెవెల్ బ్రిడ్జి లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇకపై దూరం కానున్నాయి. జోగురామన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. नाम आंध्र प्रदेश का सरकार क्या करता था, पूरा इधर का तेलंगाना का प्रांत का पैसे पूरा आंध्र वाले लेके जाते थे, मगर नाम आंध्र प्रदेश में अपन भी आते थे. अभी क्या हो गया, तेलंगाना अलग होने के बाद अभी आप लोग दिख रहे, इससे पहले भी मैं 2009 में एमएलए था. 2009 से लेके 12 तक 11 में मैं इस्तीफा दिया. मैं किसके लिए इस्तीफा दिया, जब तेलुगु देशम से जीतने के बाद तेलंगाना के जरिए जंग चल रहा था. वो जंग में लोगों का पूरा क्या सोच था,
चंद्रबाबू नायडू तो 2 अंक के बोल रहे, ऐसा 2 अंक के बोले तो फिर होने का नहीं है। आप लोग 2009 में मेरे को जिता के लाने के बाद में जो लोगों का जंग में मैं देख के मैं भी तेलुगुदेशम पार्टी को और एमएलए पदवी को भी इस्तीफा दिए, सब बात आप सब लोगों को मालूम है। అటు తిరుపల్లి కాలనీలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన బ్రాహ్మణ సమాజ్ కమ్యూనిటీ హాల్ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమ అతిథులను నాయకులు ఘనంగా స్వాగతం పలకగా రిబ్బన్ కట్ చేసి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లను శాల్వా పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి కూడా సమాజ తరపున సత్కరించాలి. అదేవిధంగా మన కౌన్సిలర్ మరోవైపు బంగారిగూడలో 51 లక్షలతో నిర్మించనున్న బీటీ రహదారి, సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని వెల్లడించిన ఆయన అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. ప్రతి ఊరువాడ అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందని పునరుద్ఘాటించారు. పట్టణంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని పేర్కొన్నారు. 56 లక్షల రూపాయలతో సమైనటువంటి పనులు ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు బంగారిగూడలో మరి మీరందరూ చూస్తూ ఉన్నారు, పార్టీలకు అతీతంగా మనకి ఎక్కడ కూడా ఎన్నికలప్పుడే పార్టీలు, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మీరందరూ బీజేపీ కౌన్సిల్ గెలిపించిన మాకు బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అనేటటువంటి భేదం లేకుండా ప్రజలకు సౌకర్యం చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దయచేసి మరి ఇలా మీరందరూ కూడా బంగారిగూడలో ఇలా ఇంకా అవసరం ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, మురికినీటి కాలువలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, మీ పట్టాల విషయం కావచ్చు, మరి ఇంకా అధికారంలో మనమే 3 సంవత్సరాలు మీరు ఓట్లేసి గెలిపించినప్పుడు 5 సంవత్సరాల కొరకు నాకు ఓట్లేశాం. 2 సంవత్సరాలు ఈ కరోనాతోటే ముగిసిపోతూ ఉంది. 1 సంవత్సరం ఎన్నికలు, 1 సంవత్సరం దగ్గర కరోనాతోటే మనం ఏం పని చేయలేకుండా పోయినాం. మరి అందుకొరకే ఈరోజు మీ బంగారిగూడలో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కట్టుతున్నాం. అన్ని రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, మిగతా స్కూల్స్ కావచ్చు, కస్తూర్బా కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఈ రకంగా బంగారిగూడ, అంకోలి దగ్గర కూడా అనుకుంట దగ్గర 2 బ్రిడ్జిలు లేకపోవడం వల్ల వర్షం పడితే మన పిల్లల్ని అట్లా సాధనాల నుంచి అట్లా కూడా తీసుకొచ్చిన విషయం అందరూ తెలుసు. ఇలా 9 కోట్ల రూపాయలతోటి 2 బ్రిడ్జిలు కూడా మంజూరు చేసుకున్నాం. అవి కూడా అతి త్వరలో భూమి పూజ చేసి ఆ 2 బ్రిడ్జిలు కూడా మరి పూర్తి స్థాయిలో మరి కట్టించిస్తామని చెప్పి కూడా ప్రజలకు మనం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే విస్తృత పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. పాత హైవేలో ఇప్పటికే డివైడర్ పనులు కొనసాగుతుండగా సెంట్రల్ లైటింగ్ సైతం త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులు సైతం ప్రారంభమయ్యాయని వివరించారు. ఏదైతే జోగురామన్న గారి సహకారంతో ఈ ఓల్డ్ హైవేని దాదాపు 42 కోట్లతో మరి డివైడర్స్, మరి వైడనింగ్, సెంట్రల్ లైటింగ్ కూడా టెండర్ పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలో మావాల నుండి మనకి ఇక్కడ తిరుపతి వరకు ఏదైతే మన శ్మశాన వాటికి ఏదైతే ఉందో అక్కడి వరకు మనకు
గాయత్రి గార్డెన్ వరకు మనకు సెంట్రల్ లైటింగ్ అనేది పూర్తి చేసుకునేది మన టెండర్ అయిపోయింది. త్వరలో పనులు కూడా చేసుకోవడం జరిగింది. మొన్ననే మనం ఒక 5-6 చౌక్లకు కూడా డెవలప్మెంట్ పరంగా ఒక 6 చౌక్లను కూడా బ్యూటిఫికేషన్ పరంగా ఒక దాదాపు 3,80,00,000తో అంబేద్కర్ చౌక్ కానీ, నేతాజీ చౌక్ కానీ, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కానీ, అదేవిధంగా సంబంధించినటువంటి జగ్జీవన్రావు చౌక్ కానీ, అదేవిధంగా ఏదైతే కలెక్టర్ చౌక్, అదేవిధంగా ఎన్టీఆర్ చౌక్, ఈ విధంగా మొత్తం ఒక 8 చౌక్లు మన చౌక్ల డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా పార్కులు ఏదైతే దాదాపు ఏదైతే మా సంబంధించినటువంటి మున్సిపల్ ల్యాండ్స్లలో ఉంటాయో పార్క్స్, ఓపెన్ జిమ్స్, అదేవిధంగా ట్రీ పార్క్స్, ఈ విధంగా బ్యూటిఫికేషన్లో మరి దాదాపు మరి పట్టణ ప్రగతి ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇవన్నీ టౌన్కు సంబంధించినటువంటి ఓపెన్ జిమ్స్, ఈ విధంగా అన్ని రకాలుగా మనకు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నెలకు ప్రతి నెల 1,30,00,000 రూపాయలు మన నెలకు అనేది మున్సిపాలిటీకి రావడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఒక 300 కోట్ల పైన మనకి టౌన్ డెవలప్మెంట్కి రావడం జరిగింది. ఆ పనులు అనేవి కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆదిలాబాద్ పట్టణానికి మనం ఆర్చరీ కూడా ఎంట్రీలో మంచి ఆర్చరీ నిర్మాణం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక జైనత్ మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవ వేడుక కన్నుల పండుగగా సాగింది. హాజరైన అశేష భక్త జనవాహిని నడుమ రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. లక్ష్మీ సమేత శ్రీ రామన్నారాయణుడి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన రథంలో ఉంచే శోభాయాత్రను అంగరంగ వైభవంగా జరిపారు. జిల్లాలోని సుప్రసిద్ధ జైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం స్వామివారి రథోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భక్తుల జేజేల నడుమ లక్ష్మీ సమేతంగా శ్రీ రామన్నారాయణుడు పంచవాహనుడై గ్రామ వీధుల్లో ఊరేగారు. వేద నారాయణుడి నామస్మరణతో భక్తజనం పులకించగా శోభాయాత్ర ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన అశేష భక్తజన వాహినితో జైనత్ మండల కేంద్రం కిటకిటలాడింది. శోభాయాత్ర వేడుకలకు ఎమ్మెల్యే జోగురామన్న హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్తో పాటు పలువురు నాయకులు పాల్గొని శోభాయాత్రలో పాలుపంచుకున్నారు. ముందుగా అర్చకులు వెంకటరమణాచార్యులు బలిహరణం, హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. హరినామ స్మరణ నడుమ ఉత్సవ విగ్రహాన్ని రథంపైకి తీసుకువచ్చి శోభాయాత్రను కన్నుల పండుగగా నిర్వహించారు. జిల్లాతో పాటు పక్కనున్న మహారాష్ట్ర నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు తరలిరాగా శోభాయాత్ర ఘట్టం అత్యంత వైభవోపేతంగా సాగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నేతలు, పలు సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడిన నాయకులు ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి సమర్పించారు. అందులో భాగంగానే పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ సోయం బాపురావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన వెంట బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా న్యాయం జరుగుతోందని అన్నారు. నిమ్న జాతుల శ్రేయస్సు కోసం అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా మరి అందరూ కూడా వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగం రాయడం జరిగిందో ఆ రాజ్యాంగం వలన భారత రాజ్యాంగం వలన అనేక
ప్రజలకు న్యాయం జరుగుతున్నది. అన్ని రకాలుగా మరి ప్రజలకు అనుకూలంగా భారత రాజ్యాంగం రాయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇవాళ రిజర్వేషన్ కలిగిందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లనే ఇవాళ మరి వాళ్లకు న్యాయం జరుగుతున్నది. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్తో పాటు పార్టీ నాయకులు నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల మధ్యన ఈరోజు లేకపోయినా కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలు, వారు చేసినటువంటి సేవలు ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి, చిరస్థాయిగా ఉండే విధంగా ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక చిహ్నంగా భారతరత్నని పొందినటువంటి ఒక వ్యక్తిగా, భారతదేశానికి ఒక దృఢమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానాయకుడుగా, బహుభాషా కోవిదుడు, మరి రాజనీతిలోనే మేటి అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి, ఒక లాయర్గా మరి ఈరోజు భారతదేశము ఇంత పటిష్టమైనటువంటి రాజ్యాంగంతో భారతదేశ పరిపాలన కొనసాగుతుందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు సాంఘిక అరాచకాలను రూపుమాపడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నామంటే రాజ్యాంగంలో వారు కల్పించినటువంటి హక్కులు బడుగు బలైన వర్గాలకి, అణగారిన కులాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పంతో మరి రాజ్యాంగంలో వారికి స్థానం ఉండాలి, భారతదేశ పరిపాలనలో కూడా వీరు పాలు పంచుకోవాలి, సాంఘిక అరాచాలకు గురి కాకుండా కాపాడుకోవాలి, దానికి మనమే పునాది వేయాలన్నటువంటి ఆ రోజు పునాది బాటలు వేసి ఈరోజు అన్ని కులాలని కూడా ఏకతాటిపై, కుల మతాలకు అతీతంగా ఏకదాటిపై నడిపించడానికి తన సాయశక్తులకు కృషి చేశారు. అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పార్థసారథి, ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, సంఘం సభ్యులు బండారి దేవన్న, చిక్కాల దత్తు, అన్నదానం జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా స్వేరోస్ నాయకులు సైతం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. జిల్లా స్వేరోస్ అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న, టీజీపీఏ జిల్లా అధ్యక్షులు ఆస్తక్ సుభాష్, స్వేరోస్ కోశాధికారి కూర పోచన్న తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక భగత్ సింగ్ నగర్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలపై అధికారులకు సూచనలు చేశారు. పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. స్థానిక భగత్ సింగ్ నగర్లో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన పైప్లైన్ లీకేజీతో పాటు నల్లా కనెక్షన్ల పనితీరుపై వాకబు చేశారు. ప్రజలు తెలిపిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మిషన్ భగీరథ మున్సిపాలిటీ అధికారులకు ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీతో పాటు స్థానిక నాయకులు, పురపాలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజల మంచినీటి సమస్యను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నల్లాల ద్వారా వస్తున్న నీటిని వినియోగించుకున్న తర్వాత వాటిని కట్టేయాలని సూచించారు.
ఇప్పటికే కాలనీకి సంబంధించి ప్రధాన రహదారి పనులు కొనసాగుతున్నాయని, కాలనీలోని వీధుల్లో సైతం రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. भगत सिंह कालनी में नगर में परसों रोड का भूमि पूजा करे थे। वो भूमि पूजा कार्यक्रम में महिला के लोग बोले थे सब पीने का पानी कुछ लोगों को आ रहे, कुछ लोगों को नहीं आ रहे, और कुछ लोगों को तो पाइपलाइन डालने पर कनेक्शन नहीं दिए। ऐसा कईयों पीने का पानी का समस्या मेरे को बताए थे। और मेरे साथ में भी म्यूनसिपल चेयरमैन, वाइस चेयरमैन, यहाँ के लोकल के काउंसलर, लोकल के यहाँ के टीआरएस लीडर सब पूरा बोलने के बाद भाई 2 दिन के बाद आज जो भाई पक्का तुम्हारा भगत सिंह नगर में आएंगे, घर घर को फिरेंगे, पीने का पानी का मसला देखने के लिए मैं आता हूँ। वो तो पीने का पानी का मसला तो पूरा सब लोगों को हल करेंगे। वो बोलने के बाद मैं आज आया। आज मेरे साथ में आए सो पूरा म्यूनसिपल चेयरमैन, वाइस चेयरमैन, काउंसलर्स, पूरा यहाँ के महिला के बुजुर्ग लोग, हमारे माता और बहन लोग भी मेरे साथ में घूमे। वो लोगों को पहले तो मैं धन्यवाद बात देता हूँ। और घर में जाके माँ को, बहन को, सबको पूछे थे पानी आ रही क्या। एक दिन आ रहे, एक दिन नहीं आ रहे। पानी आ रहे रोज़ मगर कम आ रहे, बारीक पानी आ रहे। ऐसा कईयों अलग अलग घर में गए तो अलग अलग हमारे माँ और बहन बताए थे। కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న దేశవ్యాప్త బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగురామన్న నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు. అక్కడ రైతు సంఘాలు నిన్న క్లియర్ చెప్పడం జరిగింది, ఎప్పటి వరకు ఈ చట్టాన్ని రద్దు చేస్తారో మా పోరాటం ఆగదు, ఈ ఢిల్లీలోనే ఉంటాం, అవసరమైతే మొత్తం 29 రాష్ట్రాలు తెచ్చి ఢిల్లీని కదలకుండా చేస్తాం, ప్రధానమంత్రిని బయటకు పోకుండా చేస్తాం, బీజేపీ నాయకుడిని తిరగనీయకుండా చేస్తామన్న ఆలోచనతో రైతు సంఘాలు అక్కడ ఉన్నాయి, ధర్నాలు చేస్తూ ఉన్నాయి. వారికి మద్దతుగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు జోగురామన్న గారి నాయకత్వంలో, అటు శాసనసభ్యులు బాబురావు గారి నాయకత్వంలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా తరఫు నుండి రైతన్నలకు సంపూర్ణ మద్దతు ఆ బిల్లుకు వ్యతిరేకంగా మేము ఇస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతులందరితో నేను కోరుతా ఉన్నాను, కర్షకులతో కోరుతా ఉన్నాను, అన్నదాతలు ఇప్పటికన్నా కన్ను తెరవాలి. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతులకు వ్యతిరేకం చట్టాన్ని కన్ను తెరిచి పోరాటంకు నడుము బిగించాలని చెప్పి రైతన్నల్ని కోరుతా. ఈరోజు ఢిల్లీలో ధర్నా నడుస్తూ ఉంది. అక్కడ రైతు సంఘాలు నిన్న క్లియర్ చెప్పడం జరిగింది, ఎప్పటి వరకు ఈ చట్టాన్ని రద్దు చేస్తారో మా పోరాటం ఆగదు, ఈ ఢిల్లీలోనే ఉంటాం, అవసరమైతే మొత్తం 29 రాష్ట్రాలు తెచ్చి ఢిల్లీని కదలకుండా చేస్తాం, ప్రధానమంత్రిని బయటకు పోకుండా చేస్తాం, బీజేపీ నాయకుడిని తిరగనీయకుండా చేస్తామన్న ఆలోచనతో రైతు సంఘాలు అక్కడ ఉన్నాయి, ధర్నాలు చేస్తూ ఉన్నాయి. వారికి మద్దతుగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా నుండి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు జోగురామన్న గారి నాయకత్వంలో, అటు శాసనసభ్యులు బాబురావు గారి నాయకత్వంలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో, ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా తరఫు నుండి రైతన్నలకు సంపూర్ణ మద్దతు ఆ బిల్లుకు వ్యతిరేకంగా మేము ఇస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాలోని పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు ఆ మహనీయుడి సేవలను గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే బేలా మండల కేంద్రంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో
టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గంభీర్ ఠాక్రే, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు తేజ్రావు మస్కే, సర్పంచులు ఇంద్రశేఖర్, తేజ్రావు వడ్కర్, నాయకులు దేవన్న, సతీష్ పవార్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పంచశీల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ దేశానికి విశేష సేవలందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. దేశం కోసం రాజ్యాంగ రచన చేసి ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా కృషి చేశారని పేర్కొన్నారు. ते विचारधारक आपले बाबासाहेब आंबेडकर होते. त्यांनी जेव्हा भारताचे शिल्पकार म्हणून काऊन म्हणतात म्हटलं तर त्यांनी भारताला असं रचना रचली का कुण्याही समाजाला कुठेही अन्याय होत नाही, तसं त्यांनी जे रचना रचून त्यांनी जे संविधान भारताला दिलं त्याच्या पद्धतीनं आपण जर सर्वजण चालले, बाबासाहेबांच्या विचारानं आपण सगळे चाललं तर खरोखर आपल्या भारत देशाची उन्नती झाल्याशिवाय राहत नाही. म्हणून मी सांगत ते जे बाबासाहेबांची वर्धंती आज इथं बेला कमिटीने साजरी केली आणि तिथं आम्हाला बोलावले, त्याबद्दल प्रत्येकांना मी माझ्यातर्फे धन्यवाद सांगून మరోవైపు తలమడుగు మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ కల్లెం కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ ఎలుగుచంటి, బ్లూ భీమ్ యూత్ అధ్యక్షులు ప్రేమేందర్, మాలా సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఇదిలా ఉంటే తాంసీ, భీంపూర్ మండలాల్లో సైతం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించారు. భీంపూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని కరంజీ, అర్లిట్టి, నిపాని, పిప్పల్కోటిలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంతో పాటు బండల్ నాగపూర్, పొన్నారి, కప్పర్ల గ్రామాలలో అంబేద్కర్ వర్ధంతిని జరుపుకున్నారు. తాంసీ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణిలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు స్వామి, అరుణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి బోలో భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి దళితుల ఐక్యత. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతోందని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారతదేశంలో మనం ఇట్లా ఉన్నామంటే దానికి కారణము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారు ఆ రోజు ఏదైతే ఆలోచించిండ్రో, మరి మన దేశంలో ఎలాంటివి కావాలని చెప్పి కోరుకున్నారో అవన్నీ కూడా ఈరోజు సాధ్యమయ్యే వేళలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రభుత్వాలన్నీ కూడా కృషి చేయాలని చెప్పి మరి అంబేద్కర్ యువజన సంఘం తరఫున నేను కోరుతున్నాను. దాంతోపాటు మరి ఈ యొక్క అంబేద్కర్ ఏదైతే విగ్రహం ఉన్నదో దాని చుట్టూ మరి గతంలో ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘాలు అడగడం జరిగింది. ఆ ప్రహారీకి గ్రిల్కు మీరు నిధులు ఇవ్వాలని చెప్తే మరి వారికి ఈ యొక్క గ్రిల్స్ కొరకు 50,000 నిధులు ఇక్కడ తాంసిలా, మరి పొన్నారిలో కూడా 50,000 మరి జిల్లా పరిషత్ నిధుల నుండి ఇవ్వడం జరిగింది. మరి మరొకసారి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఆదివారం సమరసత సద్భావన సదస్సును నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన వక్తలు పలు అంశాలపై చర్చించారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన దేశమని, ఆధునిక కాలంలో సమరసతకు బాటలు వేసిన మహనీయులలో అగ్రగణ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సామాజిక సమరసత వేదిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సరస్వతి శిశుమందిర్లో ఏర్పాటు చేసిన సమరసత సద్భావ సదస్సులో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం
మనము మన భారత రాజ్యాంగం, సంత్ గురునానక్ దేవ్ జీవిత సందేశం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరం భగవాన్లు, సామాజిక కార్యకర్త కస్తాల అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పూలమాలకరణ గావిస్తారు. మనమందరము హిందూ సమాజ ఏకాత్మతకు కృషి చేసిన మంచి సామాజిక కార్యకర్త, రాజ్యాంగ దాత. ఇవాళ దేశంలో ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ సమరసత నిర్మాణంలో గురునానక్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన వ్యక్తిత్వంతోనే మహనీయుడు అయ్యారని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అచీవ్మెంట్స్ సమరసత సఫల ప్రయోగాల పేరుతోని ఒక పుస్తకం వెలువడి, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటి మీ ఉదాహరణకి ఏమైనా ఉంటే అవి కూడా మీరు మాకు చెప్పారనుకోండి, తర్వాత తరానికి విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు, మాట్లాడేటప్పుడు ఏం చేస్తుంటే అంత నెగిటివ్ ఆలోచిస్తుంటారు. చెప్పడం బాగానే చేస్తారు సార్ మీరు చేసేది, కానీ ఏం చేస్తారో మాకే తెలుసు వెనక అని చెప్పేసి అంటుంటారు. అందుకోసం ఆచరణాత్మక చేయడం అనేటువంటిది మనము అంటే దగ్గర నుండి చూసినప్పుడే అర్థమైంది. అలాగే గురునానక్ 550 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వ్యక్తి. ఒక 10-15 దేశాలు సంచరించారు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరిలో ఒకే ఆత్మ ఉంది. అట్లా ఒక చిన్న కంజర పట్టుకొని, డప్పు పట్టుకొని గ్రామానికి వెళ్ళాలి, డప్పు మోగించాలి, పాట పాడాలి, తర్వాత సమరసతను బోధించాలి, అందరు కలిసి ఉండాలి. అంబేద్కర్ 1925 అయితే ఇతను 550 సంవత్సరాల క్రితం ఆ పని చేసి ఇవాళ లంగరు అనేటువంటిది సామూహిక భోజనం కేంద్రం మనందరికీ తెలుసు. మనం నాందేడ్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, అమృత్సర్ వెళ్ళినా 1,00,000 మంది ఫోన్ చేస్తారు. అమృత్సర్ 1,00,000 మంది, రోజు 1,00,000 మంది ఫోన్ చేస్తారు. 24 hours భోజనం ఉంటుంది. మీకు కులం అడగాలి. కాబట్టి పుస్తకాలు రాయాలి, గురునానక్ పుస్తకాలు రాయాలి, పిహెచ్డీలు చేయాలి, యూనివర్సిటీలో పట్టాలు స్వీకరించాలి. కానీ అతని జీవితం అంతా రోజు తిరుగుతూ అరొక సమాజం కోసం అంకితమైనటువంటి ఒక గురునానక్ దేవుజీ యొక్క వ్యక్తి. ఒక సిక్కులకు దేవుడు కాదు, అందరికీ ఆచరణీయుడు. ఆ రకంగా సమరసత నిర్మాణంలో గురునానక్ లాంటి వ్యక్తిని మనం సమాజం ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సిక్కుల యొక్క గురువులు 10 మంది. ఇప్పుడు గురువులు వ్యక్తులు కాదు, అక్కడ పుస్తకం గురువు. దురదృష్టవశాత్తు జరిగిన ఓ ఘటనలో అన్యం పుణ్యం తెలియని ఓ చిన్నారి మృత్యువాత పడ్డాడు. మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో తలపై నుండి ఎడ్లబండి చక్రాలు పోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చాకటి ప్రేమ్ కుమార్, సుజాత దంపతుల కుమారుడు చాకటి బ్రహ్మత్ తన తాత చాకటి స్వామితో కలిసి ఎడ్లబండిపై పని నిమిత్తం వెళ్ళగా అనుకోకుండా బండి చక్రాల కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ విషయం బండి నడుపుతున్న బాలుడి తాతకు సైతం తెలియకపోవడం దురదృష్టకరం. గమనించిన స్థానికులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులు చేపడుతున్న సమ్మె 3వ రోజుకు చేరుకోగా ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు ఫారూక్ అహ్మద్ నర్సులకు మద్దతు తెలిపారు. స్టాఫ్ నర్సుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న స్టాఫ్ నర్సుల వేతనాలను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. रिम्स हॉस्पिटल आदिलाबाद में आउटसोर्सिंग के जो वर्कर्स हैं, जो कोविड के टाइम पर अपनी जानों की परवाह किए बगैर आदिलाबाद ज़िले की अवाम की जान की, माल की हिफाजत के लिए रात दिन ये फ्रंट वॉरियर, जिसको फ्रंट वॉरियर कहा जाता, आज हुकूमत तेलंगाना हो या सेंट्रल गवर्नमेंट हो, तमाम लोगों का मकसद यही रहा कि जो फ्रंट वॉरियर से ये लोगों के लिए रात दिन इनके लिए काम किया जाए, इनकी भी जान की हिफाजत की जाए। लेकिन अफसोस की बात है, आज हुकूमत तेलंगाना जो इख्तिदार में है, टीआरएस पार्टी की हुकूमत है, आज ये लोग 6 महीने से आउटसोर्सिंग का काम कर रहे, उसके बावजूद भी ये लोगों को अभी तक सैलरी नहीं मिल रही। और जबकि दूसरा कदम यहाँ पर डायरेक्टर की जानिब से ये उठाया गया कि पहले शक्ति जो सोसाइटी है, वो सोसाइटी के अंदर इनको टेकअप किया जाता था, लेकिन अभी
जबकि उसका एग्रीमेंट होता है 11 मंथ। जबकि हर जगह पर जहाँ पर भी आउटसोर्सिंग एजेंसी होती है, चाहे वो म्यूनसिपालिटी में हो या पंचायत राज में हो, रिम्स हॉस्पिटल में हो या कहीं पर भी हो, वो सोसाइटी का जो रूल्स एंड रेगुलेशन होता है वो 11 मंथ दिया जाता। लेकिन ये लोगों की सैलरी रोक कर इमीडिएट यहाँ के डायरेक्टर ने वो शक्ति सोसाइटी को बदल के दुर्गम शेखर सोसाइटी को दिया गया। दुर्गम सोसाइटी को क्यों दिया गया? क्यों वो टीआरएस पार्टी की है? दुर्गम सोसाइटी को देने का मकसद क्या है? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న తలపెట్టిన దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశాల్లో నాయకులు బండి దత్తాత్రి పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. రైతుల ఐక్యత పెట్టిన 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 చట్టాలను రేపు 8వ తేదీన భారత్ బంద్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా బంద్ని పాటించాలని చెప్పి రైతు సోదరులకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులకు, అదేవిధంగా ఏదైతున్నదో మార్కెట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా మార్కెట్ బంద్ పెట్టాలని చెప్పి మేము 8వ తేదీకి చేయడం అనేది జరుగుతుంది. వాస్తవంగా నిన్న కూడా చర్చలు జరిగిన తర్వాత మేము మద్దతు ధరకు సంబంధించినటువంటి దాంట్లోనే మాట్లాడతాం తప్ప మిగతా విషయాలు ఏం లేవు. అందుకనే మేము ఆ 3 బిల్లులను కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి రైతు నాయకులందరూ కూడా వాపసు రావడం జరిగింది. అందుకని దీనికి మద్దతు అనేటువంటిది ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు దొరుకుతున్నది. వివిధ రాష్ట్రాల నుంచి కూడా రైతులు పాదయాత్ర చేస్తూ ఈ భారత బంద్ను విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి బంద్కు అన్ని వర్గాలు, అన్ని ప్రజలు, ఉపాధ్యాయ సంఘాలు, అన్ని సంఘాలు, పార్టీలు కూడా, ఆయా రాష్ట్రాల పార్టీలు కూడా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అందుకనే ప్రజలందరూ కూడా ఈ భారత బంద్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరడం అనేది జరుగుతుంది. మరోవైపు స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు ముడుపు ప్రభాకర్ రెడ్డి పాల్గొని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వారా ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించి పలు వివరాలను వెల్లడించారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లులను స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ చేసింది. జూన్ 31 ఏం చేసిందంటే ఇవన్నిటిని అన్నీ తీసేసింది. ఒక శానిటైజర్ మాస్క్నే పెట్టింది. ఏది ఆహార ధాన్యాలు నిల్వలు పెట్టుకోవాలో అది ప్రభుత్వానికి ఆజమాయిషి లేకుండా వ్యాపారస్తులకే ఆ వస్తువుల్ని జమ చేసుకొని ఇష్టం కలిగిన ధర అమ్ముకోవడానికి, వాళ్ళు గోదాములో పెట్టుకోవడానికి కొన్ని చట్టాలు తీసుకురావాలి. అయితే వరి ధాన్యం కానీ, పత్తి కానీ, ఇతర ఏదన్నా ప్రభుత్వం నియంత్రణ లేకుండా, మార్కెట్ యార్డ్కి సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్న సంపదని పెత్తందారుల చేతుల్లోకి తీసుకుపోవడానికి కొత్త చట్టం తెచ్చింది. అందుకే మేమేమంటామంటే రైతు సంఘంగా ఈ బుక్లెట్ తీసినాం. ఈ బుక్లెట్లో చదివితే అర్థమవుతుంది. మాకు కూడా ఇంతవరకు కరెక్ట్ తెలియలే. అయితే మేము చదివితే కొద్దిగా అర్థమవుతూ ఉన్నది. రైతులు ఇంత దేశవ్యాప్తంగా కోట్లాది మంది, 29-30 రాష్ట్రాల రైతులు మరి ఢిల్లీలో కోట్లాది మంది ఆందోళన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయంటే ఇది ఇలా రైతులు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతున్నదో చాలా రైతులకు రేపు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. రైతులు బతకలేని పరిస్థితున్నారు. రైతులు పంటలు పండించిన దాన్ని మార్కెట్లో అమ్ముకోలేక పారేసే పరిస్థితి, ఆ విధమైన చట్టం తీసుకొస్తున్నాడు. కాబట్టి మోడీ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తాం తప్ప ఏదో రాజకీయ ఉద్దేశం కాదు. ఇది రైతులందరూ దేశంలో 70-80% మంది రైతులు వ్యతిరేకించినప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలని కానీ ఏదో విద్యుత్ చట్టాన్ని కానీ వెనక తీసుకోకపోతే ఇక బీజేపీ అనేది అంత దుర్మార్గమైన ప్రభుత్వం చరిత్రలో ఇంకేది ఉండాయని చెప్పేసి అందుకే 8 నాడు రైతు సంఘాలందరూ, రాజకీయ పార్టీలు, మిగతా కలిసి వచ్చే ప్రతి ఒక్కరు, కార్మిక సంఘాలు 8 నాడు భారత్ బంద్కు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపును ప్రతి గ్రామ ప్రజలు, గ్రామ రైతు, ప్రతి ఒక్కరు, మేధావులు, యువకులు, విద్యార్థులు మరి 8 బంద్ను కూడా జయప్రదం చేయాల్సిందిగా మేము రైతు సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ, తెలంగాణ రాష్ట్ర సమితి నుండి మేము విజ్ఞప్తి చేస్తాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలి. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్న కార్యక్రమ అతిథులు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టీకరణ.
పట్టణంలో 2,56,00,000 వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం. వైభవోపేతంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవం. హరినామ స్మరణతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. రథోత్సవ వేడుకలకు తరలివచ్చిన అశేష భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.